హలో గ్రాండ్ మా టీవీ స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను చెప్పబోయే కర్రీ గోరుచిక్కుడుకాయతో కర్రీ అండి. ఇది మన వైపు గోరుచిక్కుడుకాయ అండి, రాయలసీమ వైపు మెట్టుకాయలు అంటారండి. ఇది చాలా హెల్తీ, ఆరోగ్యరీత్యా కూడా చాలా మంచి కర్రీ అండి. దీన్ని మనం ముందు రోజు రాత్రి రెడీ చేసుకుని ఉంచుకుంటే మరుసటి రోజు 10 నిమిషాలు అయిపోయి కూరని చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. దీన్ని రెడీ చేసుకుని చిన్న ముక్కలు తట్టి రెడీ చేసుకుని పొద్దున్న మార్నింగు 1-2 సార్లు కడిగి మంచినీళ్ళు వేసుకుని ఉంచుకోవాలి. అలాగే దీనికి ఒక చిన్న కొబ్బరి చిప్ప, 3-4 పచ్చిమిరపకాయలు అంటే లేత తీసుకున్నాను. కారాన్ని బట్టి కావాలంటే ఇంకొక 2 వేసుకోవచ్చు అండి, పిల్లలు తినేదాన్ని బట్టి. అలాగే కొత్తిమీర అండి, ఒక 5 రూపాయలు కొత్తిమీర తీసుకుని ఇవన్నీ రెడీ చేసుకుని కట్ చేసుకుని రెడీ చేసి ఉంచుకోవాలి. తర్వాత బాండి పెట్టుకుని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని దాంట్లోనే మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు తాలింపు వేయించాలి. తాలింపు వేసుకుని బాగా వేగిన తర్వాత మనం రెడీగా ఉంచిన ముక్కలు నీళ్లు ఉంపేసి ఈ ముక్కల్ని దాంట్లో వేసేసి రుచి సరిపడ ఉప్పు, పసుపు వేసి నీడమూత పడబెట్టాలి. సిమ్లో పెట్టాలి, హైలో పెట్టకూడదండి, కూర మాడిపోతుంది. సిమ్లో పెడితే చక్కగా మగ్గి చాలా టేస్ట్గా ఉంటుంది. లేతకాయలు కాబట్టి చాలా తొందరగా మగ్గిపోతుంది. ఈలోపు ఇది ఏంటంటే ఫైబర్ ఫుడ్ అండి. వారంలో 2 సార్లు తిన్నా కూడా ఆరోగ్యరీత్యా చాలా మంచిది. బరువు తగ్గాలనుకున్నాడు ఈ కర్రీ ట్రై చేయొచ్చండి. సింపుల్గా అయితే ఉంటుంది. దీన్ని 3-4 రకాలుగా కూడా వండుకోవచ్చు. బెల్లం పులుసుతో వండుకోవచ్చు, కొత్తిమీర కారంతో చేసుకోవచ్చు. అలాగే టమాటా వేసి కర్రీ చేసుకుంటే ఇది చపాతీలోకి, రోటీలోకి చాలా బాగుంటుందండి. అలాగే దీంతో రాయలసీమ సైడ్ అయితే సాంబార్ కూడా చేస్తారండి. నేను ఇది వెరైటీ అని చెప్పి కొబ్బరితో చేశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అందరూ జ్యూస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ఇది నేను చెప్పే కర్రీస్ అనేవి కూడా కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి, అలాగే జాబ్ హోల్డర్స్కి ఈజీగా అయిపోయే రెసిపీస్ అండి. కాదు ఈ కూర ఏంటంటే ముందు రోజు తరిగి ఉంచుకోవడం ఒక్కటి తప్ప మిగిలినంతా కూడా ప్రాసెస్ సింపుల్గా అయిపోయిందండి. అలాగే మీరు ఒకసారి ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్కి అలాగే రిలేటివ్స్ కూడా షేర్ చేసి వాళ్ళని కూడా కామెంట్ చేయమని చెప్పండి. మీరు నా వీడియోస్ అని బెల్ సింబల్ నొక్కితే దాంట్లో నోటిఫికేషన్లో వీడియోస్ వస్తాయండి. అలాగే టిఫిన్ రెసిపీస్, కర్రీ రెసిపీస్, చట్నీస్ అన్నీ పెట్టాను. మీరు కూడా ఒకసారి చూసి వాటిని ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వ్యూస్ చూస్తున్నారని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు చూసి కామెంట్ చేయడం వల్ల నేను ఇంకా మరిన్ని రెసిపీస్ పెట్టాను. మీరు చూసారు కదా, ఇలా మిక్సీ పెట్టుంది. కూర మగ్గిన తర్వాత ఒకసారి కూర కూడా చెక్ చేసుకుని వేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టకండి. పొయ్యి మీద నుంచి అడికి పైకి కలిపి ఇది రెడీ అయిపోతుందండి. దీన్ని సర్వింగ్ బౌల్ తీసుకుని సర్వ్ చేసుకోండి. లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది. రాత్రిపూట కూడా డిన్నర్లో కూడా బాగుంటుంది. కమ్మనైన కూర చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.